అనేసి తెలుసుకుంటారన్నమాట. ఆ బ్రాహ్మణుడు పూర్వజన్మలో బాగా ధనవంతుడిగా పుడతాడు. ఎవరు? ఆ బ్రాహ్మణుడు పూర్వజన్మలో బాగా ధనవంతుడిగా పుడతాడు. అతడు ఎవరికి కూడా దాన ధర్మాలు చేసేవాడు కాదనమాట. ఇక ఆ బ్రాహ్మణుడు కాలం చెందుతూ అతని దగ్గర ఉన్న ఐశ్వర్యం అంతా కూడా తీసుకొని చేసేసి గుడ్డలో వేసేసి గుడ్డలో బాధ పెట్టేసేసి బ్రాహ్మణుడు కాలం చెందుతాడు. సరే, వెంటనే ఐశ్వర్యం అంటే ఎవరు? లక్ష్మీదేవి. వెంటనే అమ్మవారికి కోపం వస్తుంది. నేను ఇచ్చిన ఐశ్వర్యాన్ని నువ్వు దాన ధర్మాలు చేయకుండా ఎవరికి అమ్మకుండా ఎవరికి ఇవ్వకుండా నువ్వు ఈ విధంగా చేస్తావా అనేసి అమ్మవారికి ఆగ్రహం వేసి అమ్మవారి శాపం పెడుతుంది ఆ బ్రాహ్మణుడికి. ఏమని? వచ్చే జన్మలో నువ్వు దరిద్రుడిగా పుట్టుగాక అనేసి ఆ బ్రాహ్మణుడిని శపిస్తున్నాను అనమాట. అందువలన ఆ బ్రాహ్మణుడు ఈ జన్మలో దరిద్రుడిగా పుడతాడు. ఇది తెలుసుకున్న స్వామివారు వెంటనే ఆ బ్రాహ్మణుడితో ఈ విధంగా చెప్తాడు. ఏమని? నువ్వు సత్యవ్రత వికటాయ నమః, ఓం గం విఘ్నరాజాయ నమః, ఓం గం వినాయకాయ నమః, ఓం గం ధూమకేతవే నమః, ఓం గం గణాధ్యక్షాయ నమః, ఓం గం బాలచంద్రాయ నమః, ఓం గం గజాననాయ నమః, ఓం గం వక్రతుండాయ నమః, ఓం గం శూర్పకర్ణాయ నమః, ఓం గం హేరంబాయ నమః, ఓం గం స్కందపూర్వజాయ నమః, సర్వసిద్ధిప్రదాయకాయ నమః. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. చాలండి, నమస్కారం చేసుకోండి. ఇక్కడ ప్రధాన వేదిక దగ్గర స్వామివారికి ధూపం అవన్నీ జరుగుతున్నాయి. అక్కడి నుంచి మీరు నమస్కారం చేసుకోండి. నానా విధ పరిమళ మంత్ర పుష్పాక్షర పూజాన్ని సమర్పయామి. ధూపం వాద్యం, సాధారణ వాద్యం. ధూరసి ధూర్వధూర్వంతం ధూర్వతం యోస్మాన్ ధూర్వవితం ధూర్వయం వయం ధూర్వామస్తం దేవానామసి గణపతే నమః. ధూమాగ్రాపయామి. సాజ్యం ద్రవత్య సంయుక్తం మన్నినాయోజితం ప్రియాం గణం దీపం త్రైలోక్యం దివ్యామః. దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే. శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రత్యక్ష దీపం దర్శయామి. ధూపదీపానంతరం ముఖే చిత్త ఆచమనీయం సమర్పయామి. ప్రోక్ష్య పరిశించ అమృతం భవతు అమృతం ప్రార్థయామః. అందరి దగ్గర అరటిపండ్లు పెట్టుకొని ఉన్నారు కదా, పుష్పం తీసుకొని నీళ్లు తీసుకొని అరటిపండ్ల మీద నీళ్లు చల్లండి. స్వామివారికి నైవేద్యం పెట్టండి. ప్రోక్ష్య పరిశించ అమృతం భవతు మహాగణాధిపతయే నమః. కదలీ ఫలాన్ని నివేదయామి. స్వామివారికి 5 సార్లు చేయి చూపించండి. ఓం పరబ్రహ్మణే నమః. మళ్ళీ పుష్పం తీసుకొని నీళ్లు చల్లండి అరటిపండ్ల మీద. అభ్యమద్యపానిని సమర్పయామి. అమృతాభిధానమసి. స్వామివారికి 3 సార్లు నీళ్లు చూపించి పనులు వదిలేసేయండి. ఉత్తరా భోజనం సమర్పయామి. స్వామివారికి 3 సార్లు నీళ్లు చూపించేసి పనులు వదిలేసేయండి. ఉత్తరా భోజనం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి. 2 అక్షతలు తీసుకోండి, చేతులు పెట్టుకోండి. భూగే వలస్య కర్పూరైర్ నాగవల్లేదరైర్గితం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. అందరూ కూడా 11 రూపాయలు బిళ్ళలు తెచ్చుకున్నారు కదండి. 1 రూపాయి కాయిన్ తీసుకొని ఆ తాంబూలంలో పెట్టేసేసి అక్షతలు స్వామివారికి సమర్పించండి. మహాగణాధిపతయే నమో నమః. తాంబూలాన్ సమర్పయామి. మళ్ళీ ఒకసారి నీళ్లు చూపించేసి స్వామివారికి పనులు వదిలేసేయండి. తాంబూల చరణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మా కడ్డీలు వెలిగించిన వాళ్ళు జాగ్రత్త, దయచేసి కడ్డీలు వెలిగించకూడదు. అందరూ గమనించుకోవాలి. అందరూ చాలా దగ్గర కూర్చున్నారు. దయచేసి దీపాలు కడ్డీలు అందరూ కూడా జాగ్రత్తగా తీసుకోవాలి. మనకి ప్రధాన వేదిక ఆరాధిస్తున్నారు. అక్కడ నమస్కారం చేసుకుంటున్నాం. ఏకదైవ విరమాణ
गणेश महाराज की जय। गणपति बप्पा मोरया। అందరూ కూడా పుష్పం తీసుకొని చేతిలో పట్టుకోండి. సుమగస్సే గదందశ్చ కపిలో గతికర్ణికః జలస్య వికటో విఘ్నరాజో గణ ధూమకేతుర్గణాధ్యక్షర్ బాలచంద్రో గజాననః శూర్పకర్ణో హేరంబ స్కందపూర్వజః సీతాని నామాని దంపతే. నీళ్ళు తీసుకొని స్వామివారికి చూపించి నీళ్లు పనుల్లో వదిలేసి మళ్ళీ పుష్పం యథా ప్రకారంగా పంచపాత్రలో పెట్టేసేయాలి. స్నానానంతర శుద్ధ పంచపాత్ర స్నానానంతరం పుష్పంతో నీళ్ళు తీసుకొని స్వామివారికి చూపించి ఆ నీళ్ళు వరకు పనుల్లో వదిలేసి మళ్ళీ పుష్పం యథా ప్రకారం పంచపాత్రలో పెట్టేయాలి. స్నానానంతర శుద్ధాచమనీయం సమర్పయామి. మళ్ళీ ఒక పుష్పం 2 అక్షతలు తీసుకొని చేతిలో పెట్టుకోండి. అభివస్త్రా సుదనా నిషావేన సులిఖా పూజమానః. మా అక్షతలు వేసి స్వామివారికి కదిలించారా? ఆ గౌరీదేవిని వినాయకుడిని ఆ తాంబూలం పక్కన పెట్టేసుకున్నామా జాగ్రత్తగా. ఆ పసుపుతో చేసిన వినాయకుడిని మీరు ఆడవాళ్ళు ఇంటికి తీసుకువెళ్ళచ్చు. ఆ నవగ్రహాల వస్త్రం వేస్తున్నారు కదా, ఆ వస్త్రం అంతా కూడా ఖాళీ అయిపోవాలి. దాని బియ్యం కానీ పుష్పాలు కానీ తాంబూలాలు కానీ ఏమి కూడా ఉండకూడదు, కలశం కూడా ఉండకూడదు. ఆ వస్త్రం మాత్రం ఖాళీగా ఉండాలి. సమర్పయామి. అందరూ కూడా వినాయకుడు వినిపించేటట్టుగా ముట్టికాయలు వేసుకొని కనీసం నాట్యాన్ని వినిపించేటట్టు పుష్పాల స్వామివారికి సమర్పించండి. గణపతయే నమః. పాదారంజనోహ వేదాంతీయ సువర్ణ మంత్ర విష్ణువు సమర్పయామి. అందరూ కూడా మళ్ళీ నమస్కారం చేసుకొని కళ్ళు మూసుకొని మనసులో ఓం గం గణపతయే నమః అనుకుంటూ స్మరణ చేసుకుంటూ ఉండాలి. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్షో గణాత్మా. గణపతయే నమః. మనసాత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. అక్షతలు తీసుకొని 2 అక్షతలు తీసుకొని స్వామివారి దగ్గర అర్చన చేస్తూ ఉండాలి. గణపతయే నమః. చక్రమాచ్ఛాదయామి. ఆరాధ్యామి విజయామి. దర్శయామి.